ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రాజధాని అనేది లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆపేశారు. ఇప్పుడు మళ్ళీ అమరావతి పునఃప్రారంభ పనులు అని చెప్పి మోడీ గారు వచ్చి మళ్ళీ మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఈసారి పూర్తవుద్దంటారా? ఏమో చెబుతున్నారండి పూర్తి చేస్తామని. ఫండ్స్ కూడా ఏదో ఇది హెచ్డిబి బ్యాంకుల్లో రుణాలు కూడా ఇచ్చాము, కంప్లీట్ చేస్తాము ఒక 3 yearsలో అని చెప్తున్నారు. అయిద్దని ఆశిద్దాం. వాళ్ళు కూడా చెప్తున్నారు ఫండ్స్ కూడా వచ్చినాయి కాబట్టి మళ్ళా కొత్తగా భూ సమీకరణ ఏదో చేస్తామని చెప్తున్నారు. 44,000 ఎకరాలు. మరి వాళ్ళకైతే ప్లానింగ్ ఉంది, కంప్లీట్ చేస్తారని అనుకుందాం. చెప్తున్నారు కదా వచ్చి ఫండ్స్ కూడా వచ్చినాయి, మొత్తం ఇంకా వర్క్ స్టార్ట్ చేస్తామని అయితే అనుకుందాం. అంటే చంద్రబాబు నాయుడు గారు 3 ఏళ్లలోనే కట్టి చూపిస్తాను అని అంటున్నారు. అంటే ఫ్యూచర్లో గతంలో ఏం చెప్పారంటే కనీసం 15 నుంచి 20 సంవత్సరాలు పట్టే అవకాశం ఉందన్నారు రాజధాని కట్టడానికి. కానీ మొన్న 3 ఏళ్లలో ఈసారి కట్టి చూపిస్తాను అని అంటున్నారు. ఖచ్చితంగా సాధ్యమవుద్ది అంటారా? వాళ్ళు ఏదో లిమిటెడ్గా చెప్తున్నారు కదండి. ఒక 127 కిలోమీటర్లు 197 కిలోమీటర్లు ఆ లిమిట్లోనే ఆ బిల్డింగ్స్ ఏదో వాళ్ళ ప్లాన్ ప్రకారం పూర్తి చేస్తామంటున్నారు. రాజధానికి ఒక లిమిట్ ఏముందండి, వాళ్ళు చెప్తున్నారు ఆ బిల్డింగ్లు కడతాము, ఆ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుటర్ రింగ్ రోడ్ అవన్నీ వేస్తామని చెప్తున్నారు. ఇంకొకటి మెయిన్ అసలు మోడీ గారు మీటింగ్కి వచ్చినప్పుడు పైపులు తగలబండి అంటున్నారు. లాండ్ ఆర్డర్ ఏంటంటే అసలు భయం లేదా? ఏం జరుగుతుంది? ఇంతకుముందు కూడా చంద్రబాబు గారు రూలింగ్లో ఉన్నప్పుడు జరిగినాయి ఇట్లాగే. ఆ పొలాలు తగలబెట్టారు, అది ఇది అన్నారు. మళ్ళీ మొన్న తగలబడినాయి, మళ్ళీ శిలాఫలకం మీద పగలగొట్టే అంటున్నారు. అంటే ఎవరికి భయం లేదా? పోలీసులు అంటే కానీ ప్రభుత్వం అంటే ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? అంటే ప్రభుత్వం అంటే భయం లేదు ఎవరికి. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ లాండ్ ఆర్డర్ ఎలా ఉంది, గతంలో ఎలా ఉందంటారు? అది నేను అదే చెప్తున్నా, మరి మీరే చెప్పండి. ఇది అక్కడ ప్రధానమంత్రి మీటింగ్ జరుగుతుందంటే తగలబండి అంటున్నారు, మరి ఎంక్వైరీ అంటారు, శిలాఫలకం పగలగొట్టి అంటున్నారు. అసలు ప్రభుత్వం అన్నా పోలీసులు అన్నా భయం లేదా ఎవరికి? మరి ఎవరు చేస్తున్నారు ఇవన్నీ కూడా? అసలు కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదా, లేకపోతే వాళ్ళకే భయం లేదా? ఏం జరుగుతుంది ఇంత వ్యవస్థ పెట్టుకొని? సార్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది అవసరం అనుకుంటున్నారు మీరైతే? కంపల్సరీ అండి ప్రతిదానికి. ఇప్పుడు దేనికైనా రాజధాని లేకుండా ఖచ్చితంగా చోట నుంచి నడిపించాలి కదా ప్రతిదీ. పరిపాలన అంతా అంటే కంపల్సరీ పరిపాలన సాగించాలన్నా సరే. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, అది బెటర్ అనుకుంటున్నారు, ఇది బెటర్ అనుకున్నారా? బెటర్ అయిందండి అది. అసలు అతను ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక ఇటుకరాయి కూడా పెట్టలేదు, ఏం చేయలేదు. వైజాగ్ 3 అన్నారు, అక్కడ కర్నూలులో కూడా ఏం చేసింది ఏం లేదు. ఇక్కడ లేదు, అక్కడ లేదు, 3 చేసి అంతా టైం పాస్ చేశారు అంతే. ఇంకా మరి ఒకవేళ మళ్ళీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అమరావతి రాజధాని సంగతి ఏంటండి? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టుదామని చెప్పి మళ్ళీ మొదలు పెట్టారండి. ఒకవేళ మేబీ జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటంటారు మీరైతే? ఒకటిసారి ఇలా ముగ్గురు కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి అతను అధికారంలోకి రాడు. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారిని బీజేపీ సపోర్ట్ ఉన్నంతకాలం, అది కులాల పరంగా కావచ్చు లేకపోతే ప్రాంతీయంగా విడిపోయినా సరే, ముగ్గురు కలిసి ఉంటే వీళ్ళు ముగ్గురే ఖచ్చితంగా వస్తారు. ఒకవేళ విడిపోతే చెప్పలేము. విడిపోయారు మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం అంటే వాళ్ళ ప్రజల ఇష్టం, వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం. ఇంకా అది వాళ్ళకి అదే ఆనందం. ఇంకా అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు రావట్లేదని చెప్పి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు ఇప్పుడైతే అవసరం అనుకుంటున్నారా, అభివృద్ధి అవసరం అనుకుంటున్నారా మీరైతే? అన్నీ కావాలండి, అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు కావాలి. ఇప్పుడు రైతు భరోసా అది ఇచ్చారు, ఇప్పుడేమో రేపు ఆగస్టులో ఇస్తామన్నారు. చూద్దాం, ఇంకా రాలేదు కదా. మరి వీళ్ళు కూడా 2 కావాలి, 2 సమానంగా. ఇప్పుడు అభివృద్ధి కావాలి, సంక్షేమ పథకాలు. ఎవరు అవసరం వాళ్ళకు ఉంటుంది, అది కంపల్సరీ. ఫైనల్గా ఒక మాట, రాజధాని అనేది పూర్తవుతుందా ఈ 5 ఏళ్లలో? రాజధాని అంటే మీరు ఏమనుకుంటున్నారండి చెప్పండి? హైదరాబాద్ లాగా, ముంబై లాగా అనుకుంటున్నారా? ఎట్లా మీ డెఫినేషన్ వరకు అంటే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా డెవలప్ అయ్యే విధంగా కడతారండి. వాళ్ళు చెప్తున్నారు కదా బిల్డింగ్స్, అవుటర్ రింగ్ రోడ్ అవి కంప్లీట్ చేస్తారనుకుంటున్నాము. అంటే రాజధానికి డెఫినేషన్ ఇస్తే వాళ్ళు చేస్తారు లేదో చెబుతాం ముందు. అంటే చంద్రబాబు గారి మీద మీకు నమ్మకం ఉందా కట్టగలరని? 90% అవకాశం ఉందండి.